జూన్ 2న పార్టీ రాబోతోంది, పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటూ రఘునందన్ రావు చెప్తూ ఉన్నారు. సార్, కవిత రేస్ చేశారు కదా సార్, సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది అని చెప్పి ఇంకా చాలా అంశాలని లేవనెత్తారు. కవిత లేవనెత్తుతోన్న అంశాలను బట్టి చూస్తే కొత్త పార్టీ ఎజెండా ఏ విధంగా ఉండవచ్చు? అంటే కవిత పార్టీ పెడుతుందా లేదా అనేది బీజేపీ నాయకుడు కాదు చెప్పాల్సింది, కవిత చెప్పాలి, కవిత వైపు వాళ్ళు చెప్పాలి. బట్ రఘునందన్ రావు చెప్పడం తప్పని కాదు, ఎందుకంటే ఆయనకు బీఆర్ఎస్లో పరిచయాలు కూడా ఉన్నాయి. మా గతంలో బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్లో చాలా కొద్ది కాలం ఉన్నారు, అత్యధిక కాలం బీఆర్ఎస్లో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా కూడా ఉన్నాడు. అందువల్ల బహుశా ఆయనకు కాన్ఫిడెన్షియల్ సమాచారం అయినా వచ్చి ఉండాలి. ప్లస్ మీడియాలో కూడా వస్తున్న కథనమే, ఇదేమి సంథింగ్ అన్యూజువల్ ఏమీ కాదు, పత్రికల్లో అంతటా వస్తుంది. ఇప్పుడు నిన్న సింగరేణి జాగృతి ఏర్పాటు చేసింది, ఎందుకంటే సింగరేణి కాల్ రేసు కార్మిక విభాగానికి, బీఆర్ఎస్ కార్మిక విభాగానికి అక్కడ ఆమె అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. సో అందువల్ల సింగరేణిలో ఆమె కొంత పట్టుంది అని భావిస్తుంది కనుక అక్కడ కోఆర్డినేటర్లు నియమించారు, సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే ఆమెకున్న ఆప్షన్స్ ఏంటి, ఒకటి కాంగ్రెస్ పార్టీలోనే చేరాలి, దానికి కూడా రాయబారాలు నడిచాయని కూడా ఇవాళ పత్రికలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ నాయకత్వమే కొంత ఆలోచిస్తోందని కూడా వచ్చాయి. సో వన్ పాసిబిలిటీ కాంగ్రెస్లో చేరడం.